హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎవరైతే కొత్తగా ఛానల్ని చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్. మీకు కావాల్సిన ఇంజనీరింగ్ కంటెంట్ అంతా కూడా రీచ్ అవుతుంది. ఇట్ ఈస్ ప్యూర్లీ ఎగ్జామ్ ఓరియంటెడ్ ఛానల్. ఎవరైతే ఎలక్ట్రికల్ ఎగ్జామ్స్ రాస్తున్నారో వాళ్ళకి ఖచ్చితంగా యూజ్ అవుతుంది. సో ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. వాళ్ళకి ఎగ్జామ్ ప్రిపరేషన్లో హెల్ప్ చేసినట్టుగా ఉంటుంది. ఇవాళ అయితే మనము ఏం డిస్కస్ చేస్తున్నాము అని అంటే, మనం ప్రీవియస్గా బేసిక్ డయోడ్స్ గురించి డిస్కస్ చేసాం. ఇప్పుడు సమ్ మోర్ అడ్వాన్స్డ్గా రెక్టిఫైయర్స్, వాటి యొక్క టైప్స్ ఏంటి, వర్కింగ్ ఏంటి, ఫార్ములాస్ ఏంటి, అవన్నీ కూడా ఇప్పుడు చూద్దాం. ఓకే, ఫస్ట్ రెక్టిఫైయర్ అంటే ఏంటి? రెక్టిఫైయర్ని మనం ఎలా డిఫైన్ చేస్తాము అని అంటే, రెక్టిఫైయర్ యొక్క ప్రాపర్టీ ఏంటి అని అంటే ఏసీ కరెంట్ని డీసీగా కన్వర్ట్ చేస్తుంది. మరి ఎలా అంటే బై యూజింగ్ ద డయోడ్స్. ఏసీ అనేది మనకు ఆల్టర్నేటింగ్ కరెంట్. ఇలా ఉన్న కరెంట్ని మనకు కాన్స్టెంట్ కరెంట్గా ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. ఓకే, బై యూజింగ్ ద డయోడ్స్ ఏంటి, డివైజెస్ ఏంటి మనం యూజ్ చేసేది, డయోడ్స్ని యూజ్ చేస్తున్నాం. రెక్టిఫికేషన్ అనేది డయోడ్ యొక్క ప్రైమరీ అప్లికేషన్. ఓకేనా? సో మనందరికీ తెలుసు డయోడ్ అనేది యూని డైరెక్షనల్ ప్రాపర్టీని కలిగి ఉంటుంది. అంటే కరెంట్ని ఓన్లీ వన్ డైరెక్షన్లో మాత్రమే అలౌ చేస్తుంది. ఓకే, మనం యూజ్ చేస్తే రెగ్యులర్ డైలీ బేసిస్లో పవర్ సప్లైస్ అన్నిటిలో కూడా మనకు రెక్టిఫికేషన్ అనే ప్రాసెస్ని యూజ్ చేస్తాం ఇండైరెక్ట్గా. ఇఫ్ ఇన్ కేస్ ఇట్ ఈస్ పాసిబుల్ రెక్టిఫైయర్ని యూజ్ చేస్తాం. ఓకే, ఎక్కడైతే డీసీ సప్లై అనేది అవసరమో. ఓకే, ప్లీజ్ రిమెంబర్, మనకు ఏసీ నుంచి డీసీ కరెంట్ అనేది వస్తుంది. ఇట్ ఈస్ అ ప్రాపర్టీ ఆఫ్ రెక్టిఫైయర్. ఓకే, అండ్ బేస్డ్ ఆన్ ద కన్స్ట్రక్షన్ మనకు 2 టైప్స్ ఆఫ్ రెక్టిఫైయర్స్ ఉంటాయి మెయిన్గా. ఓకే, లేటర్ డిఫరెన్స్ బిట్వీన్ ద కన్స్ట్రక్షన్ టైప్ని బట్టి ఫుల్ వేవ్ అన్నది అగైన్ 2 టైప్స్ ఉంటుంది. వన్ ఈజ్ ద సెంటర్ ట్యాప్, అనదర్ వన్ ఈజ్ ద బ్రిడ్జ్ రెక్టిఫైయర్. ఓకే, ఫస్ట్ మనం హాఫ్ వేవ్ రెక్టిఫైయర్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, అంటే దాని యొక్క కన్స్ట్రక్షన్ ఏంటి, వర్కింగ్ ఏంటి, అవుట్పుట్ ఏంటి, ఆ డీటెయిల్స్ అన్నీ కూడా. ఓకే, ఇక్కడ చూసినట్లయితే మనం ఏసీ ఆల్టర్నేటింగ్ సప్లైని యూజ్ చేస్తున్నాము. ఓకే, సో ఇక్కడ మనకు కన్స్ట్రక్షన్ చూసినట్లయితే మనకు ఓన్లీ 1 డయోడ్ మాత్రమే ఉంది. ఓకే, పాజిటివ్ సిగ్నల్ని రిఫరెన్స్గా తీసుకొని మనము నొటేషన్స్ కనుక ఇచ్చినట్లయితే ఇలా పాజిటివ్ అండ్ నెగిటివ్గా మనకి వస్తుంది. ఓకే, వి ఆల్ నో దట్ పాజిటివ్ టెర్మినల్ అనేది యానోడ్కి కనెక్ట్ అయి ఉంటే అండ్ నెగిటివ్ టెర్మినల్ అనేది క్యాథోడ్కి కనెక్ట్ అయి ఉంటే మనము అక్కడ ఏమవుతుంది, ఫార్వర్డ్ బయాసింగ్ అనేది జరుగుతుంది. సో దట్ డయోడ్ అనేది కండక్షన్లో ఉంటుంది. మీరు ఇక్కడ చూసినట్లయితే డ్యూరింగ్ ద పాజిటివ్ ఆఫ్ సైకిల్లో మనకి కండక్షన్ అనేది జరిగింది. మనం అవుట్పుట్ వోల్టేజ్ని చూడగలుగుతున్నాం. బట్ వెన్ ఇట్ కమ్స్ టు నెగిటివ్ సప్లై, నెగిటివ్ ఆఫ్ సైకిల్లో డయోడ్ అనేది కండక్ట్ అవ్వట్లేదు. సో దట్ మనకి ఎంటీగా చూపిస్తుంది. ఓకే, మనం అవుట్పుట్ ఏ ఫామ్లో ఉంది అని అంటే పల్సేటింగ్ డీసీ విత్ అనే గ్యాప్స్. ఓకే, ఎందుకు అని అంటే నెగిటివ్ సప్లై అనేది మనకి ఏంటి కండక్షన్లో లేదు కాబట్టి దెర్ ఈస్ ఎ గ్యాప్. ఓకే, ఇన్పుట్ ఎలా ఉంది ఆల్టర్నేటింగ్ కరెంట్, అవుట్పుట్ ఎలా వచ్చింది పల్సేటింగ్ డీసీ విత్ గ్యాప్స్. రిమెంబర్, కన్స్ట్రక్షన్లో ఎన్ని డయోడ్స్ యూజ్ చేస్తున్నాము అని అంటే ఓన్లీ 1 డయోడ్. ఓకే, మరి ఎప్పుడు కండక్ట్ అవుతుంది అని అంటే డ్యూరింగ్ ద పాజిటివ్ ఆఫ్ సైకిల్లో మాత్రమే కండక్ట్ అవుతుంది. అవుట్పుట్ ఏ ఫామ్లో ఉంటుంది అని అంటే పల్సేటింగ్ డీసీ విత్ అనే గ్యాప్స్. దీస్ ఆర్ ద మెయిన్ ఫార్ములాస్ ఆఫ్ అవుట్పుట్ డీసీ వోల్టేజ్ అండ్ ఆర్ఎంఎస్ వాల్యూస్, దాని యొక్క ఎఫిషియన్సీ అండ్ రిపుల్ ఫ్యాక్టర్. ఓకే, ఈ ఫార్ములాస్ అనేవి చాలా ఇంపార్టెంట్. దీని మీద ప్రాబ్లమ్స్ వస్తాయి, అది మనం ముందుగానే చూసేసాం. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఈ ఫార్ములా VDC is equals to VM/π, RMS value is equals to VM/2. ఎఫిషియన్సీ వచ్చేసి 40%. ఎందుకు అని అంటే మనకి ఒక ఆఫ్ సైకిల్లో కండక్షన్ అనేది జరగట్లేదు, అందుకోసమనే ఎఫిషియన్సీ అనేది చాలా తక్కువగా ఉంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి సెంటర్ ట్యాప్ ఫుల్ వేవ్ రెక్టిఫైయర్. ఓకేనా? సో ఇది కన్స్ట్రక్షను. మరి సెంటర్ ట్యాప్డ్ ఏంటి అని అంటే మనము రెసిస్టెన్స్ని యూజ్ చేసుకొని
ట్రాన్స్ఫార్మర్ని ట్యాప్ చేస్తున్నాము అంటే వైండింగ్ని డివైడ్ చేస్తున్నాము. దట్ మీన్స్ వోల్టేజ్ కూడా డివైడ్ అవుతుంది. ఓకేనా. సో అందుకనే మీరు ఇక్కడ ఇన్పుట్ చూసినట్లయితే 2 సైకిల్స్ ఇచ్చాడు వాడు. ఓకే. సో ఫస్ట్ వన్ వచ్చేసి పాజిటివ్ నుంచి స్టార్ట్ అయింది, సెకండ్ వన్ వచ్చేసి నెగిటివ్ నుంచి స్టార్ట్ అయింది. ఓకే. ఈ 2 వేవ్ ఫామ్స్కి మరి డయోడ్స్ ఎలా రిఫ్లెక్ట్ అవుతాయి, రెస్పాండ్ అవుతాయి అని అంటే పాజిటివ్ ఇన్పుట్ వచ్చినప్పుడు D1 మాత్రమే కండక్ట్ అవుతుంది. ఓకే. నెగిటివ్ ఆఫ్ సైకిల్ వచ్చినప్పుడు నెగిటివ్ ఇన్పుట్ సైకిల్ నెగిటివ్ సిగ్నల్ వచ్చినప్పుడు D2 మాత్రమే కండక్ట్ అవుతుంది. ఓకేనా. సో ఇక్కడ ఈ పల్స్ ట్యాపింగ్ దగ్గర నుంచి మనం టెర్మినల్స్ అనేవి డివైడ్ చేసుకుంటాము. పాజిటివ్ సప్లై వచ్చినప్పుడు ఎలా ఉంటుంది, నెగిటివ్ సప్లై వచ్చినప్పుడు ఎలా ఉంటుంది అనేసి. బట్ కండక్షన్ అనేది కంటిన్యూస్గా జరుగుతూనే ఉంటుంది. రిమెంబర్, పాజిటివ్ వచ్చినప్పుడు D1 కండక్ట్ అవుతుంది అండ్ నెగిటివ్ వచ్చినప్పుడు D2 కండక్ట్ అవుతుంది. సో మనం ప్రీవియస్గా చూసినట్లయితే మనకు నెగిటివ్ సప్లైలో అసలు కండక్షన్ అనేది జరగలేదు. బట్ ఫుల్ వేవ్లో 2 డయోడ్స్ ఉండడం వల్ల అండ్ ఆల్సో మనం ట్యాపింగ్ యూజ్ చేయడం మూలాన మనకు కండక్షన్ అనేది కంటిన్యూస్గా జరుగుతుంది. ఓకే. రెండింటిని కనుక మనం కంబైన్ చేస్తే మామూలుగా మనకు 3 ఫేసెస్ కన్సిడర్ చేసినట్టుగా ఈ 2 ఇన్పుట్ సిగ్నల్స్ని కంబైన్ చేసి అవుట్పుట్ రాస్తే మనకి ఇలా పల్సేటింగ్ డీసీ అనేది వస్తుంది. ఓకే. మరి మనకు డీసీ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది కదా, ఇక్కడ ఏంటి మరి పల్సేటింగ్ ఉంది అని అంటే మళ్ళీ మనము ఫిల్టర్స్ అనేవి యూజ్ చేయడం వల్ల మనకు కావాల్సిన ప్రాపర్ ఇన్పుట్ అనేది గెట్ చేయగలం. ఓకే. ఇది ఫిల్టరేషన్ అనేది ఇట్ ఈస్ అనదర్ టాపిక్. ఓకే. రిమెంబర్, ఇక్కడ మనం 2 డివైజెస్ని యూజ్ చేస్తున్నాం విత్ సెంటర్ ట్యాప్. ఓకే. ఈ ట్యాపింగ్ అనే మెథడ్ ఉంటేనే మనం సెంటర్ ట్యాప్ ఫుల్ వేవ్ రెక్టిఫైయర్ అంటాము. ఓకే. నెక్స్ట్ వన్ వచ్చేసి ఒక్కొక్క డయోడ్ ఒక్కొక్క ఆల్టర్నేటివ్ సైకిల్కి కనెక్ట్ అవుతుంది. ఫస్ట్ D1 ఫస్ట్ పాజిటివ్లో కనెక్ట్ అయితే తర్వాత D2 కనెక్ట్ అవుతుంది, లేటర్ D1. ఇలా రొటేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. అవుట్పుట్ వేవ్ ఫామ్ ఏ ఫార్మాట్ అని అంటే కంటిన్యూస్ పల్సేటింగ్ డీసీ. ఓకే. ఫార్ములాస్ వచ్చేసి VDC అండ్ VRMS. ఓకే. అండ్ ఎఫిషియన్సీ అనేది చాలా ఇంపార్టెంట్, ఇట్ ఈస్ 80%. ఓకే. కమింగ్ టు నెక్స్ట్ వన్, ఫుల్ వేవ్ బ్రిడ్జ్ రెక్టిఫైయర్. ఓన్లీ కామన్ డిఫరెన్స్ ఏంటి అని అంటే మనం అక్కడ 2 డయోడ్స్ యూస్ చేస్తే ఇక్కడ 4. అండ్ కండక్షన్ ఎలా జరుగుతుంది అంటే ఇలా ఆపోజిట్గా ఉన్న డయోడ్స్ అనేవి 1 హాఫ్ సైకిల్కి రెస్పాండ్ అవుతాయి. ఓకే. రిమైనింగ్ అనేవి ఇంకొక హాఫ్ సైకిల్కి రెస్పాండ్ అవుతాయి. ఓకే. ఇక్కడ కూడా మనకు అవుట్పుట్ ఎలా వస్తుంది అని అంటే కంటిన్యూస్ పల్సేటింగ్ అవుట్పుట్ అనేది వస్తుంది. వర్కింగ్ సేమ్, జస్ట్ కన్స్ట్రక్షన్ అనేది డిఫరెంట్. ఓకే. బ్రిడ్జ్లో మనకు ట్యాపింగ్ అనేది అవసరం లేదు. ఎన్ని డయోడ్స్ ఉంటాయి అంటే 4 డయోడ్స్ ఉంటాయి. ఓకే. బోత్ ఆఫ్స్ ఆర్ యూస్డ్. ఓకే. సేమ్ పాజిటివ్లో కండక్షన్ జరిగింది, నెగిటివ్లో జరిగింది. ఫార్ములాస్ అనేవి రెండింటికి కూడా సేమ్. ఇట్ ఈస్ ద కంపారిజన్. ఓకే. ఆఫ్ వేవ్లో ఎఫిషియన్సీ ఎంత 40, ఫుల్ వేవ్లో ఎంత 81. 80 అన్న రౌండ్ ఫిగర్ చేసినా పర్లేదు. ఓకే. ఇక్కడ అవుట్పుట్ చూస్తే VM/π అంటే మనకు ఒక్క ఆఫ్ సైకిల్లోనే కండక్షన్ జరిగింది కాబట్టి VM వచ్చింది. ఇక్కడ 2 ఆఫ్ సైకిల్లో జరుగుతుంది కాబట్టి 2VM. ఇలా అయినా మీరు ఫార్ములాస్ని గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే. రిపుల్ ఫ్యాక్టర్ ఆఫ్ వేవ్కి 1.2 అండ్ ఫుల్ వేవ్కి వచ్చేసరికి 0.48. ఓకేనా. ఇలా ఈ టర్మ్స్ ఏమైనా డైరెక్ట్గా మనకు వచ్చినప్పుడు VM అంటే మనకు వేవ్ ఫామ్లో అవుట్పుట్లో వచ్చిన పీక్ వాల్యూని VM మ్యాక్సిమం వాల్యూ అని అంటున్నాం. ఓకే. సో రిపుల్ వోల్టేజ్ రిపుల్ వాల్యూ ఏంటి అని అంటే మనకు రెసిడ్యువల్ AC ఇన్పుట్. రెసిడ్యువల్ మీన్స్ ద మినిమం వోల్టేజ్ విచ్ ఈజ్ అవైలబుల్ ఇన్ ఏ సర్క్యూట్ ఆర్ ఎల్స్ ఏ డివైస్ అని చెప్పొచ్చు. దాన్ని మనం రిపుల్ వోల్టేజ్ అని అంటున్నాం. ఓకే. ఎఫిషియన్సీ ఈజ్ కామన్ ఫర్ ఎవ్రీథింగ్. DC/AC మీన్స్ అవుట్పుట్ పవర్ బై ఇన్పుట్ పవర్ అని సెగ్రిగేట్ చేశాడు. ఓకే. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద రెక్టిఫైయర్స్. ఓకేనా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. ఓకేనా. విల్ సీ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.